గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు చేయకపోతే అసెంబ్లీకి రావాలని ఎమ్మెల్సీ కవిత తన అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసన మండలి వద్ద మీడియా ప్రతినిధులతో కవిత ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రాకపోవడంపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పని కథమైనట్లేనన్నారు. పెద్దాయన సభకు రాకుండా పిల్లకాకులకు సభా సమయాన్ని వదలొద్దని కేసీఆర్కు సూచించారు. హరీష్ రావుకు ప్యాకేజీలు అమ్ముకోవడం తప్ప ఏం తెలియదన్నారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు. ఇదే సందర్భంలో మాజీ మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి సీఎం ఛాంబర్లో సీక్రెట్గా అరగంట పాటు మాట్లాడుకున్నారని ఎమ్మెల్సీ కవిత లీక్స్ ఇస్తూ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా తప్పొప్పులపై కేసీఆర్ మాత్రమే నీటి పంపకాలపై సమాధానం ఇవ్వగలరని కవిత స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఫిక్స్డ్ మ్యాచ్ జరుగుతోందన్నారు. అసెంబ్లీలో హరీష్ రావుకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం సరికాదని కవిత చెప్పడం ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లోనే కాదు పొలిటికల్ సర్కిల్స్లో సైతం చర్చనీయాంశమైంది. రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ నడవబోతోందని, ఇది చాలా ప్రమాదకరమని కవిత వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో తనకు కూడా తెలియదని, తాను ఆయనతో మాట్లాడి 4 నెలలవుతుందన్నారు. తెలంగాణ సమావేశాల వేళ కవిత కేసీఆర్పై డైరెక్ట్గా ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి. కేటీఆర్, హరీష్లకు అసెంబ్లీ వదిలేస్తే ఇక కారు కథ కంచికి అని ఆమె చెప్పడం ఓ పాయింట్ అయితే, కేసీఆర్ తప్పు చేయకపోతే అసెంబ్లీకి రావాలని అనడం మరో పాయింట్ చర్చకు దారితీస్తోంది. సాధారణంగా విపక్ష నేతలు సీఎంను అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. ఈ పాయింట్తో విమర్శలు చేస్తారు. కానీ కవిత కేసీఆర్ సభలు హాజరవ్వాలి అనే వ్యాఖ్యలు చేశారు. అంటే కవిత కూడా బీఆర్ఎస్ పార్టీనే కాదు, కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారనుకోవచ్చు. ఇక ఇదే క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో మూసీ సుందరీకరణపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య వార్ నెలకొంది. రేవంత్ దాడికి తట్టుకోలేక ప్రశ్నిస్తే మైక్ కట్ చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న స్పీకర్ పక్షపాత వైఖరిపై శాసనసభ నుంచి బయటకు వచ్చిన బారాస ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద నిరసనకు దిగారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.